పేరు బ్రదర్? మీ పేరు? రాజు. రాజు, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు అంటే ఉద్యోగాల కోసం చాలా రోడ్ల మీదకి వస్తారు. దిల్సుఖ్ నగర్ కూడా అంతా మొత్తం అట్టుడికి పోతా ఉంది. ఏంది అసలు మీ మోదీ? ఒక 10-15 రోజులు అని మేము ఇట్లా రోజు ఉద్యమాలు చేస్తున్నాం శాంతియుతంగా. ఈ 5,000 అయితే మాకు సరిపోవు. 3 సంవత్సరాల నుంచి త్వరలో అంటే 3 సంవత్సరాలు, ఈ డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి త్వరలో జరుపుకుంటూ వచ్చినాం. గతంలో ఒకసారి జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిరు. మన డిప్యూటీ సీఎం 17,000 పోస్టులు చూపించిండు. దాన్ని పట్టుకు మేము స్టడీలలో లైబ్రరీలో చదువుకుంటూ కూర్చున్నాం. త్వరలో తీసుకు దగ్గరకు వచ్చే వరకు 5,000 పోస్టులు చూపిస్తున్నాం. అంటే మళ్ళీ డీజీపీ 9,000 19,000 పోస్టులు అని చెప్పిన తర్వాత 5,000 పోస్టులు చూపిస్తున్నాడని మాట్లాడుతున్నారు. డీజీపీ గారు 19,000 పోస్టులు చూపించారు. బట్ ఇప్పుడు మొత్తం 5,000 నోటిఫికేషన్ తో వస్తామని అని చెప్తున్నారు. 5,000 వస్తే మాకు సరిపోదు. గ్రామీణ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని తినక పోస్టులు సరిపోవు. గత ప్రభుత్వం ఎప్పుడైనా 16,000 నుంచి 20,000 మధ్యలో వేసేది. 3 నోటిఫికేషన్లు వేసింది ఉన్న 10 సంవత్సరాలలో. ఇప్పుడు మాకు అసలు ఆ పోస్టులు సరిపోవు. ఇల్లు కూడా 16,000 నుంచి 20,000 మధ్య వేస్తే బాగుంటది. చూపించినటువంటి 19,000 పోస్టులని ఎమ్మటే భర్తీ చేస్తే మేము అసలు రోడ్లు ఎక్కం. అందులో డిఎస్సీ కూడా 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్తున్నారు. 25,000 భర్తీ చేయాలి. అలాగే మా యొక్క ఏజ్ రిలాక్సేషన్ కానిస్టేబుల్ 36, ఎస్ఐకి 38 తగ్గించాలి సార్, పెంచాలి ఏజ్. ఇవే ప్రధానమైన డిమాండ్ సార్. లాంగ్ జంప్ పోయినసారి 4 మీటర్స్ ఉంది, 3.8 కి తగ్గించాలి. ఎందుకంటే అందరు దూకలేకపోతున్నారు. ఏమైనా ఎస్ఎస్సి జీడీ వాళ్ళు సెంట్రల్ రాసే వాళ్ళకే ఈ రన్నింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు యూజ్ కావట్లేదు. కాబట్టి మా యొక్క డిమాండ్ ప్రధానంగా ఇవి 4 ఉన్నాయి సార్. ఈ 4 తీర్చాలి. ప్లస్ 19,000తో పాటు తక్షణం నోటిఫికేషన్ రావాలి. కానీ మా యొక్క అందరి యొక్క అబద్ధం. పవన్ సార్, పవన్. మీ పేరు? రాజు. సో ఏంటి ఫైనల్ గా చెప్పాలనుకున్నారు? మాకు 20,000 పోస్టులు వేసి ఖచ్చితంగా వెయ్యాలి. ఏజ్ వచ్చేసి 36, 38 చెయ్యాలి. వెయ్యలే మరొక తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి పేరు ఆర్టిస్టులు చాలా మంది అంటారు. నువ్వు ఇప్పుడు నువ్వు 5,000 వేసినావు కదా. మొన్న వెయిటింగ్ న్యూస్ లో పబ్లిసిటీ వచ్చింది 9,000 అని. నువ్వు 19,000 ఖాళీ ఉన్నాయి. 19,000 ఖాళీ వేస్తే మేము రోడ్ల మేము ఎందుకోసం చెడలలో కూర్చొని చదువుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తొందరలో మాకు 19,000 పోస్టులు ఉన్నాయి కదా, ఇంకా రిలీజ్ చేయండి, విడుదల చేయండి. రోడ్ల మీదకి రావద్దంటే మేము రాము, స్టడీలో కూర్చొని చదువుకుంటాం. సీఎం గారు 60,000 పోస్టులు అంటారు. బట్టి విక్రమార్క 70,000 అంటారు, 80,000 అంటారు, 90,000 అంటారు, 1,00,000 అంటారు, 1,10,000. లడ్డు వేలం పాట. ఐదేమైనా లడ్డు వేలం పాట ఉద్యోగాలు కదా. వాళ్ళు వేసిందంతా 13,000 చిల్లర వేసిరు. కానీ 1,13,000, 1,15,000 చెప్పడం ఏంది? సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం ఏంది? నెక్స్ట్ 10 సంవత్సరాలు ఉంటా అంటారు కదా. ఈ తేపతోటి వాళ్ళు మొత్తం కథం. కాంగ్రెస్ మొత్తం కథం. మళ్ళీ 15 సంవత్సరాల వరకు రాను కూడా రాదు. 15 సంవత్సరాలు అసలు రాదు. ఈసారి కొడంగల్లో కూడా ఆయన గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఏమైనా కొడంగల్లో కొండారెడ్డి పల్లె అని ఆయన సొంత ఊర్లో మాత్రం సోలార్ పెట్టించిండు. అదే తెలంగాణలో ఎక్కడ కూడా సోలారే లేదు అసలుకి. అంటే ఏమైనా మన పక్క స్టేట్ ఆంధ్రనా, మహారాష్ట్ర, మన తెలంగాణ కాదా? మన అందరం తెలంగాణ కోసమే కొట్లాడింది. తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మీ బతుకులు ఎట్లున్నాయి? చాలా దారుణంగా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు అటు ఇటు నోటిఫికేషన్ వేసిండు, 46,000 నోటిఫికేషన్ వచ్చినాయి. ఈసారి చాలా దారుణంగా ఉంది. అసలు ఇక్కడ తినక సాయిబాబులో రోజు మధ్యాహ్నం ప్రతి ఒక్కరు సాయిబాబులు లేకపోతే తినాల్సిన అవసరం ఏంది? మాకు ప్రసాదం తింటున్నాం. మార్నింగ్ ఏదో టిఫిన్ చేసి చేయక 5 రూపాయలు టిఫిన్ చేస్తున్నాం. మధ్యాహ్నం అక్కడ తింటున్నాం. నైట్ ఏదో పచ్చడి వేసుకొని తింటున్నాం. కనీసం చూపించండి 19,000 పోస్టులు మాకు ఇస్తే మాకు చాలా తృప్తి అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు. నా పేరు లోకేష్ అండి. గత ఏడాది 6 మంత్స్ కిందట డీజీపీ గారు 19,000 పోస్టులు చూపెట్టిండు. ఆ పోస్టులు ఎక్కడ పోయినాయి? 5,000 చూపెడుతుండన్న. 17 లక్షల మంది ఇప్పుడు అప్లై చేసేటోళ్ళు. ఈచ్ వన్ వచ్చేసి 5 లక్షల మంది కంటే ఎక్కడ పోవాలి పోస్టులు? అంటే ఇక్కడ రోడ్ల మీద తిరుగుతా, పచ్చళ్ళు తింటా, ఆ గుళ్ళో పోతా, ప్రసాదం తింటా, ఎన్ని రోజులు చేసి బతకాలా? ఆయనేమో ఏసీలో కూర్చొని దర్జాగా ఉన్నారు. వాళ్ళు ఎందుకుంటారయ్యా? రా, నువ్వు సభా గుడికి రా, చూపిస్తారు ఎంతమంది విద్యార్థులు ఉంటారు. తక్కువ మంది ఉన్నారా? ఒక్కసారి మీరు వచ్చి చూడండి, మీ కళ్ళతో చూడండి. మీరు కూడా స్థాయి నుండే వచ్చారు కదా, మీకు తెలుసుండదు కదా మీ స్థాయి ఏంది, స్టూడెంట్ గొడవ ఏంది అదేనది. ఇప్పుడు నువ్వు ఒక 13,000 15,000 ఇచ్చి ఉంటే నేను రోడ్ల మీద రావాల్సినంత కర్మ ఏముందయ్యా? ఎమ్మెల్యేలు వస్తారు, ఈసారి రేవంత్ రెడ్డి వస్తే మనకు జిందాబాద్ అంటారు. ఏదుంది? దాదాపు 18 మంది చనిపోయారు మీ నిరుద్యోగులు. అవును, ఎవరు లేరండి. ఎందుకు? వాళ్ళకేం అవసరం? కుర్చీ మీద కూర్చొని దర్జాగా ఏసీలాన్ చేసుకొని వచ్చుండ్రు, తింటుండ్రు, పోతుండ్రు. మా పరిస్థితులు ఎవరయ్యా గుర్తించేది? సో మరి ఎన్ని ఉద్యమాలు చేస్తారు ఇట్లా? అన్న చేసేదేమున్నదన్న? 5,000 అంటే ఎవరికన్నా? నువ్వు ఒక ప్రెస్ మీట్ బయట పోతే 5,000 మంది పోలీసులు వస్తారు, నీ అంటే 5,000 మంది వస్తారు. వాళ్ళ డ్యూటీ చేసేటోళ్ళు ఎక్కడ పోతారు? ఇంకా మొత్తం నీ వెంటే కొట్టుకొని పో. ఇంకా ఎవరు ఉంటారు? ఇక్కడ ఎవరు ఉండరు కదా.
ఎన్ని అక్రమాలైనా జరిగినాయి ఏమైనా జరిగినాయి నీకు సంబంధంలే. రాత్రుల అమ్మాయిలను రేపు చేస్తున్నారు, అక్కడ చోరీలు జరిగినాయంటే ఎందుకు జరగదయ్యా? ఎందుకు జరగదు? నువ్వు పోస్టులు ఇన్ని పోస్టులు పెట్టుకొని నువ్వు లోపల కూర్చొని జరుగుతున్నా అంటే ఎందుకు జరగవు? పోలీసులు ఉండాలా? పోలీసులు ఉంటేనే కదా వ్యవస్థ బతికేది. మళ్ళీ ఎక్కడ నుండి పోయినాయి? ఎక్కడ వెళ్ళిపోయినాయి 19,000 పోస్టులు? మరి ప్రభుత్వం డీజీపీ గారు ఎక్కడ పోయినారు? ఇప్పుడు డీజీపీ ఎక్కడ పోయినారు? సీఎంలు ఎక్కడ పోయినారు? వస్తారు, ఓట్లు వేయండి అయ్యా అంటారు, కాళ్ళు గీళ్ళు పట్టుకుంటారు, బొట్లు పెడతారు. మళ్ళీ ఎక్కడ పోయినాయి మీ బతిమలన్నా? ఎక్కడ పోయినాయి? ఇప్పుడు మాకు ఇవ్వండి అంటే మీకు ఎందుకంత ఇది? మేము ప్లేట్ పట్టుకొని అడుగుతున్నాం, ఇవ్వండి అయ్యా. 70,000 ఇచ్చామని చెప్తున్నారు. ఏది 70,000 పోస్టులు ఇచ్చాం. ఎక్కడ ఇచ్చారయ్యా? ఎక్కడ ఇచ్చారు? గత ప్రభుత్వం ఇచ్చిన దానికి మేము ఇచ్చామని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటారు తప్ప ఇక్కడ ఇచ్చేది ఏం లేదండి. ఇంకోటి నేను చెప్పాలనుకుంటుంది అంటే 5,000 అన్నారు కదా, 5,000 19,000 డీజీపీగా చెప్పారు కదా, ఆల్రెడీ 19,000 నోటిఫికేషన్ ఉందని. 19,000 భర్తీ చేయండి, ఏమైతుంది మీకు? ఇవ్వడానికి ఏమైనా బడ్జెట్ లోపమా? మీరు బడ్జెట్ లోపం ఉంటే మేము మూసిరి ప్రక్షాళన చేస్తాము, మళ్ళీ ఫ్యూచర్ సిటీ డెవలప్ చేస్తామని అలాంటివి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ మాకు యూత్ కి తెలంగాణ సమాజానికి అవసరం వచ్చిన ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఎందుకు ఇంతగానో ఇంత తక్కువ చూస్తుర్రా మీరు? ఇంకోటి ఏంటంటే నేను ప్రశ్నించే గొంతు నాది, ప్రశ్నించే గొంతు అంటారు కదా మీరు. అప్పుడు మీరు ఉద్యమాలు స్టార్ట్ చేసినప్పుడు మీరైతే ఎట్లయితే ప్రశ్నించారో మాకిటే హక్కు ఉందండి. ప్రజాపాలన అంటారు కదా, మాకిటే హక్కు ఉంది. ప్రజాపాలనలో మేము గిటే ప్రశ్నిస్తామండి. మా ఉద్యోగాలు ఇవ్వడానికి మీకెందుకు ఇంతగానము? మాదికి ఇవ్వమంటున్నా, మీ ఇంటికైతే తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సొమ్ము అయితే ఇవ్వమంటలేం కదా. మా ఉద్యోగాలు మాకు భర్తీ చేయడం అంటున్నా కానీ మా తప్పేముందండి? మేము ఎన్ని రోజులను వెయిట్ చేయాలి? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 3-4 సంవత్సరాలు అవుతుందండి. 3-4 సంవత్సరాలు అవుతుందండి. 16-17 సంవత్సరాలు చదువుకొని ఆఖరికి ఇప్పుడు ఏం చేయాలి? మేము ఏం చేయాలా? రోడ్ల మీద అడక్కదింగాలా? ఏం చేయాలా? ఇయర్లీ నోటిఫికేషన్, ఇయర్లీ క్యాలెండర్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇయర్లీ క్యాలెండర్ ఇస్తామని చెప్పారండి. జాబ్ క్యాలెండర్ ముట్టుకునే నాదులు లేడు దాన్ని. డీజీపీ గారు 19,000 పోస్టులు చూపించినారు కదా, ఆ పోస్టులు ఎక్కడ పోయినాయి? 5,000 చూపిస్తున్నాను, ఎక్కడ పోయినాయి అని చెప్పి ప్రశ్నిస్తాను. ఏమైనాయి? మళ్ళా ఏమైనాయి? అమ్ముకొని తింటారా? లేకుంటే ఎక్కడ మాయమైపోతున్నాయి పోస్టులు? అసలు ఏం చేస్తున్నారు? అసలు రాజ్యం కాదన్న. ఎంత దోపిడి అంటే అంత దోపిడి, చాలా చాలా. గత ప్రభుత్వము అప్పుడప్పుడన్నా నోటిఫికేషన్లు ఇచ్చి విద్యార్థులకు ఉపశమనం కల్పించేది. కానీ ఈ ప్రభుత్వం మళ్ళా వరెస్ట్ 10 సంవత్సరాలు అండి. 10 సంవత్సరాలు ఎక్కడ? గత ప్రభుత్వం బాగోలేదని కదా ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాడు. అవునయ్యా, ఆయన వస్తాడు మనకి ఇస్తాడు అన్నా కదా, ఆశ పెట్టించి హామీలు ఇచ్చే కదా ఇవన్నీ చేపించింది. హామీలు ఇచ్చాడు, నమ్మించాడు. అది చేయట్లేదు, ఆ ప్రభుత్వం చేయట్లేదు. మన కాంగ్రెస్ వచ్చినా చేస్తామేమో అనుకొని మేము కాంగ్రెస్ కొట్టేశామండి. నమ్ముకొని మోసపోయినట్టుంది. అంటే ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే యూత్ వల్ల అవుతుందండి. యూత్ ఏదైతే డిసైడ్ చేస్తారో ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు 10 సంవత్సరాలు నా గవర్నమెంట్ ఉంటుందని. ఒక్కసారి యూత్ కనుక కమిట్ అయ్యారు అనుకో, ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నా సింగిల్ సీట్ కి రావాల్సిందే, 0 సీట్. మీరు ఇంతకు ముందు టీఆర్ఎస్ 0-0 అన్నారు కదా, ఆ 0 అనేది 100 అవుతుంది, మీ 100 అనేది 0 అవుతుంది. అది గుర్తుపెట్టుకొని నేను మాట్లాడాల్సిన అనుకుంటున్నాను.